నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక కొన్ని జిల్లాల్లో జోరు వానలు పడే అవకాశాలు ఉన్నాయి. వచ్చే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా. ఇక రాష్ట్రంలోని వాతావరణ మార్పులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే కిరణ్, చెప్పండి, వాతావరణ మార్పులకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది? ఇప్పటికే రాష్ట్రంలో గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. మరో 2-3 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎల్లుండి వరకు కూడా ఈ వర్షాలు కొనసాగనున్నటువంటి నేపథ్యంలో నైరుతి బంగాళాఖాతం నుంచి ఇటు ఉత్తర తమిళనాడు వరకు కూడా ఉపరితల ఆవర్తనం కారణంగా దాదాపు సముద్ర నీటి మట్టం నుంచి 3 కిలోమీటర్ల నుంచి 5 మీటర్ల వరకు కూడా పెద్ద ఎత్తున ఆవర్తనం ఆవరించి ఉంది. పూర్తిగా ఆ నేపథ్యంలోనే ఈ వర్షాలు కూడా కురుస్తున్నాయని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. మరో 3 రోజుల పాటు ఈ వర్షాలు కూడా కురవనున్నటువంటి నేపథ్యంలో దాదాపు 50 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీసేటువంటి అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి రాష్ట్రంలో కొన్ని జిల్లాలు ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటు ఉష్ణోగ్రతలకు సంబంధించి 3 నుంచి 5 డిగ్రీస్ కూడా తగ్గుముఖం పడే అవకాశం ఉన్నట్టుగా చెప్పింది. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో కొన్ని జిల్లాల్లో కూడా ఉమ్మడి జిల్లాలకు ఎల్లో అలర్ట్ తో పాటు ఇటు ఏదైతే పూర్తి స్థాయిలో ఆరెంజ్ అలర్ట్ ను కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ వాతావరణానికి సంబంధించి మరో 2-3 రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నటువంటి నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతా ఉన్నాయి. జూన్ మొదటి వారంలో ఇటు తెలంగాణకు వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఇక నల్లగొండ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడ్డ నేపథ్యంలో దానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి, వర్షాల నైరుతికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? నిన్న రాత్రి నుంచి కూడా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి వర్షాలు కురుస్తా ఉన్నాయి. ప్రధానంగా హుజూర్నగర్, మేలచెరువు, కోదాడ, నేరేడు జిల్లా, మిర్యాలగూడ ప్రాంతాల్లో అయితే ఏకదాటిగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో పాటు ఈదురుగాలులు భారీగా ఈ ఈదురుగాలు కూడా వీయడంతో ఒక్కసారిగా కూడా వాతావరణంతో కూడా మారిపోయింది. కొన్ని గ్రామాల్లో అయితే విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి. కొన్ని గ్రామాల్లో చెట్లు కూడా నేలకొరినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా రైతులకు సంబంధించి అయితే అపార నష్టాన్ని మూటగట్టుకున్నారు. ఎక్కడికక్కడ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. ఈ చెడగొట్టుడు వానలు, ఈ అకాల వర్షాలు ఒక్కసారిగా రావడంతో అక్కడ కప్పడానికి టార్పలిన్లు కూడా లేక ఎక్కడికక్కడ కూడా ధాన్యం తడిసిపోయినటువంటి పరిస్థితి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది. అయితే ప్రభుత్వ శాఖ తరఫున ఆ టార్పలిన్లు అవన్నీ కూడా ఏర్పాటు చేయాల్సి ఉన్నా కూడా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదు. ఏ ఒక్క కొనుగోలు కేంద్రాల్లో కూడా ఆల్టర్నేట్ గా ఈ టార్పలిన్లు ఏర్పాటు చేయకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యంతో కూడా తడిసి మొలకలు వస్తా ఉన్నాయి. దీంతో రైతులు కన్నీరు ముండిగా వినిపిస్తా ఉన్నారు. మాకు 3 రోజుల పాటు కూడా వర్షాలు వస్తాయన్నటువంటి వాతావరణ శాఖ సూచనల మేరకు రైతులు ఇంకాస్త భయపడుతా ఉన్నారు. ఇప్పటికైనా సరే వెంటనే కొనుగోలు జరపాలి. ధాన్యం తడవకుండా ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ కూడా టార్పలిన్లు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇక నల్గొండ జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి చిరుజల్లుల వర్షం కురుస్తూనే ఉంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ప్రజలు ఉపశమనం పొందినప్పుడు కూడా రైతులు మాత్రం తీరనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. తీరనటువంటి నష్టం వాటిల్తా ఉంది. ఎక్కడ చూసినా కూడా ధాన్యం అంతా కూడా కుప్పలు తప్పలుగా పేరుకుపోయింది. కాబట్టి ఈ అకాల వర్షాలంటేనే రైతులు భయపడతా ఉన్నారు. మబ్బులు బట్టి వాతావరణం చల్లబడితే రైతులైతే భయభ్రాంతులు గురవుతా ఉన్నారు. ధాన్యం ఏమి అమ్ముడు పోవట్లేదు, ప్రభుత్వ శాఖలు పట్టించుకోవట్లేదు. అకాల వర్షాలేమో తమను ఇబ్బంది పెడుతున్నాయంటూ కూడా వాపోతూ ఉన్నారు. మొత్తానికైతే ఈ రోజు కూడా వర్షాలు కురుస్తా ఉన్నాయి. మరొక 3 రోజుల పాటు కూడా వర్షాలు వస్తాయన్నటువంటి వాతావరణ శాఖ సూచనల మేరకు రైతులైతే భయపడతా ఉన్నారు. అక్కడక్కడ మెరుపులతో పిడుగులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నెలకొంది. రైట్ రాము, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. అట్లాగే రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో జోరు వానలు కూడా పడే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఈ వానలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూసుకుంటే ఈ వానలు ఒకంత రైతులకు బాధను మిగిల్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇట్లాంటి తరుణంలో ఇంకా పంట కొనుగోలు కాలేదు కాబట్టి అక్కడ రైతులందరూ కూడా ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు. ఇప్పటికైనా పంటను కొనుగోలు చేయండి లేదా దాచిపెట్టడానికి కాస్త హెల్ప్ చేయండి అన్నట్టుగా రైతులు చూస్తున్నటువంటి పరిస్థితి.